ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క. ఈ మూవీ డైలాగ్ ఇప్పుడు పర్ఫెక్ట్గా బీజేపీకి సూట్ అవుతుంది. ఎందుకంటే ప్రజలిచ్చిన తీర్పు దెబ్బకు బీజేపీ మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో ఇప్పుడు టీడీపీ, జేడీయూ లాంటి పార్టీల మద్దతు చాలా కీలకమైంది. మరి ఇకపై ఎన్డీఏ రూల్ ఎలా ఉండబోతోంది, ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? పాలన, ఆర్థిక వ్యవస్థలో మార్పులు, స్థితిగతుల మార్పులు, ఇలా ప్రతి ఒక్క అంశంపై బీజేపీకి చాలా ప్రణాళికలు ఉన్నాయి. మోడీ థర్డ్ టర్మ్లో చాలా మార్పులు చేయాలని ఊహించుకున్నారు. దీనికోసమే బీజేపీకి 350 సీట్లు, టోటల్గా ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలని దేశ ప్రజలను రిక్వెస్ట్ చేశారు. బట్ అనుకున్నదైతే జరగలేదు. బీజేపీ కౌంట్ 240 దగ్గర ఆగిపోయింది. టోటల్గా ఎన్డీఏ లెక్క 293 దగ్గర ఆగిపోయింది. సొంతంగా మెజారిటీ లేదు. ప్రభుత్వం నిలబడాలంటే టీడీపీ, జేడీయూ మద్దతు తప్పదు. సో ఇక ముందులా ఉండదు. గత 2 టర్మ్స్లో ఫుల్ మెజారిటీతో ఉండడంతో బీజేపీ ఆడింది ఆట, పాడింది పాటలా సాగింది. అటు ప్రభుత్వంలో అయినా, ఇటు పార్లమెంట్లో అయినా. కానీ ఇకపై అలా ఉండదు, ఇది మాత్రం పక్కా. మరి టీడీపీ, జేడీయూతో పొత్తు కీలకమవడం బీజేపీకి మేలా చేట? ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చెప్పడం కొంచెం కష్టం. బట్ బీజేపీ అత్యుత్సాహానికి మాత్రం బ్రేక్ పడడం ఖాయం. ఈ 5 ఏళ్లలో సంచలనాల జోలికి వెళ్ళడం కుదరదు. ఎందుకంటే అందరు సపోర్ట్ కావాలి, అందరూ దానికి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఏ నిర్ణయం ఏకపక్షంగా తీసుకోవడానికి ఉండదు. తీసుకోవడానికి ముందు ఎన్డీఏ మిత్రపక్షాలతో చర్చించాలి. అలా కాకుండా మొండిగా ఏకపక్షంగా ముందుకు వెళ్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ 2 పార్టీల మనోభావాలు ఏమాత్రం దెబ్బతిన్నా మోడీ సర్కార్ దెబ్బతింటుంది. సో ఇకపై పరిగెత్తడం అటుంచి వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. మోడీ ఈ టర్మ్లో చాలా చేయాలనుకున్నారు. రాజ్యాంగంలో మార్పులు అన్నారు, పీఓకేను స్వాధీనం చేసుకోవడం అందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవి జరగాలంటే 400 సీట్లు మాకు కావాలి అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు బీజేపీ నేతలు. ఎందుకంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. బట్ అది జరగలేదు. అంటే ఇప్పుడు ఈ 2 పనులు మేబీ అటకెక్కొచ్చు. ఇక 1 నేషన్ 1 ఎలక్షన్, దీనిపై కూడా మోడీ సర్కార్ ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాలి. ఎందుకంటే అసలు చాలా రాష్ట్రాల నుంచి దాని మీద వ్యతిరేకత ఉంది. మరి ఇప్పుడున్నటువంటి మిత్రపక్షాలు ఒప్పుకుంటాయా? ఒప్పుకున్న పార్లమెంట్లో అది నడుస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే ఈ ఎన్నికలు ఏపీకి మాత్రం చాలా మంచి అవకాశాన్ని కల్పించాయి. ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఏపీ ఎలా అంటారా? సింపుల్. బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోవడం, ఏపీలో టీడీపీకి ఎక్కువ సీట్లు రావడం. ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు కింగ్ మేకర్ అయ్యారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిచిన పార్టీ టీడీపీనే. అందుకే చంద్రబాబు కుర్చీ మోడీ పక్కనే ఉంది. ఆయన్ని బలవంతంగా లాక్కొచ్చి మరి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు మోదీ. ఇకపై బీజేపీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబును సంప్రదించాల్సిందే, అభిప్రాయాలు తీసుకోవాల్సిందే. ఆయన సరే అంటే ముందుకు, లేదంటే ఆయన బుజ్జగించుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. నిజానికి చంద్రబాబుకున్న రాజకీయ అనుభవంతో కేంద్రంలో కీలకంగా వ్యవహరించే ఛాన్స్ ఆయనకుంది. ముఖ్యంగా రాష్ట్రపతి పదవికి ఎవరి పేరును ప్రపోజ్ చేయాలి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అవసరాలేంటి, ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్, రాష్ట్ర విభజన అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, ఇవన్నీ సాధించుకునేందుకు చంద్రబాబుకు అందినటువంటి ఒక మంచి అవకాశంగా దీన్ని చూడొచ్చు మనం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన శాఖలను చంద్రబాబు కోరే అవకాశం ఉంది. టు బీ ఫ్యాక్ట్, అవకాశం కాదు, డిమాండ్ అని చెప్పాలి. అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి మా డిమాండ్స్ అని వాళ్ళ ముందు పెట్టవచ్చు. 3 నుంచి 5 శాఖలు కోరే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఏ శాఖలు కేటాయిస్తారు, ఎన్ని క్యాబినెట్ పదవులు ఇస్తారు, ఎన్ని సహాయ మంత్రి పదవులు కేటాయిస్తారు అనేది మరికొన్ని రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది. మొత్తంగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీది చాలా కీలకమైన పాత్ర. అటు నితీష్ కుమార్ది కూడా అదే పరిస్థితి. బీహార్లో జేడీయూ 12 స్థానాలు గెలిచింది. ఎన్డీఏ కూటమిలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీలో జేడీయూది 3rd ప్లేస్ ఆఫ్టర్ టీడీపీ. సో ఆయన కూడా చాలా కీలకం. అంతేకాదు నితీష్ కూడా బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా ఇప్పటికే తన డిమాండ్ లిస్ట్ను బీజేపీ పెద్దల ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, ఇప్పుడు వీరిద్దరు కింగ్ మేకర్స్. ఇది వారికి అంది వచ్చిన అవకాశం, వారి రాష్ట్రాల అభివృద్ధికి దొరికిన ఒక బ్రహ్మాస్త్రం ఈ ఛాన్స్. మరి దానిని ఎలా ఉపయోగించుకుంటారనేది చూడాలి. ఎస్పెషల్లీ చంద్రబాబు. రాష్ట్రం కష్టాల్లో ఉంది, అప్పులయ్యాయి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదు. మరి ఈయన డిమాండ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ మేరకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, డిమాండ్స్ కావచ్చు నెరవేర్చుకుంటారనేది ఆయన రాజకీయ చాణక్యంలో ఉంటుంది. అట్ ది సేమ్ టైం బీజేపీకి మాత్రం కాస్త సెట్ బ్యాక్. వారి భారీ ప్రణాళికలను పక్కన పెట్టి నార్మల్ పాలనపై దృష్టి పెట్టడం ఒక్కటే మిగిలి ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.